కీమో లేకుండానే స్టేజ్ 4 ట్యూమర్ కు ట్రీట్మెంట్ ఇచ్చి గర్భిణీ ప్రాణాలు కాపాడారు శేర్లింగంపల్లి మెడికవర్ వైద్యులు. సుడాన్ దేశానికి చెందిన 26 వారాల గర్భిణి తీవ్ర తలనొప్పితో మెడికవర్ హాస్పిటల్ ని సంప్రదించింది. గత 6 నెలలుగా ఆమె తలనొప్పితో బాధపడుతున్నట్టు తెలిపిన వైద్యులు పరీక్షల్లో ఎడమ మెదడు భాగంలో ట్యూమర్ ఉన్నట్టు గుర్తించామన్నారు. తదుపరి నిర్ధారణలో ఆమెకు స్టేజ్ 4 ఆస్ట్రోసైటోమా ఉన్నట్టు తేలిందన్నారు. సాధారణంగా ఈ దశలో కీమోథెరపీ చేయాల్సి ఉంటుందని, కానీ గర్భిణీ కావడంతో కీమో చేయడం వల్ల గర్భంలో ఉన్న శిశువుకు ప్రమాదం కలిగే అవకాశం ఉండడంతో వైద్య బృందం కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. కీమోథెరపీ లేకుండా అత్యంత జాగ్రత్తలతో 30 రోజుల పాటు తక్కువ మోతాదులో రేడియేషన్ థెరపీ అందించామన్నారు. శిశువుకు ఎటువంటి హాని కలగకుండా రక్షణ చర్యలు తీసుకుంటూ చికిత్సను విజయవంతంగా పూర్తి చేశామన్నారు. ప్రస్తుతం తల్లి, గర్భంలోని శిశువు ఇద్దరూ సురక్షితంగా ఉన్నారన్న వైద్యులు ఇటువంటి కేసులు ఇండియాలో చాలా అరుదుగా జరుగుతాయన్నారు. సో ఇవాళ ఒక పేషెంట్ గురించి మాట్లాడాలి. ఫీమేల్ పేషెంట్, 26 వీక్స్ ప్రెగ్నెంట్ లేడీ, మల్టిపుల్ ఐవీఎఫ్ సైకిల్స్ అంటే మల్టిపుల్ ఐవీఎఫ్ ఫెయిల్యూర్ అయిన తర్వాత ఆమెకి ప్రెషస్ ప్రెగ్నెన్సీ రావడం జరిగింది. అంతకు ముందే ఆవిడ హైదరాబాద్కి వచ్చినప్పుడు, సూడాన్ నుంచి పేషెంట్, సో హైదరాబాద్కి వచ్చినప్పుడు ట్రీట్మెంట్ కోసం వచ్చారు. సో ఆ పేషెంట్కి తలనొప్పి, సివియర్ హెడేక్ ఉండేది. ఆ పేషెంట్కి సివియర్ హెడేక్తో రావడం జరిగింది. ఆన్ అండ్ ఆఫ్ హెడేక్స్ ఉన్నాయి ఒక 6 months వరకు. ఈలోపు ఆవిడ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుని తర్వాత ఈ హెడేక్ ఎవాల్యుయేషన్కి ఎంఆర్ఐ చేయడంతో ఎంఆర్ఐలో లెఫ్ట్ సైడ్ బ్రెయిన్లో థలామిక్ రీజియన్లో గ్లయోమా అంటాం, అంటే బ్రెయిన్ ట్యూమర్, అరౌండ్ 2 centimeter బ్రెయిన్ ట్యూమర్ డయాగ్నోస్ చేయడం జరిగింది. ఆ బ్రెయిన్ ట్యూమర్ మేము మల్టీడిసిప్లినరీ అప్రోచ్ అంటే న్యూరోసర్జన్ సహాయంతో దాన్ని బయాప్సీ చేసి చూడగానే అది బ్రెయిన్ ట్యూమర్ ఆస్ట్రోసైటోమా గ్రేడ్ 2గా డయాగ్నోస్ చేశాం. అండ్ ఒక్కసారి దాన్ని సర్జరీకి తీసుకున్నాం. సర్జరీ November 28న జరిగింది. 28 November సర్జరీ తర్వాత వచ్చిన హిస్టోపెథాలజీ రిపోర్ట్లో అది IDH1 వేరియంట్, అంటే హై గ్రేడ్ కింద వస్తుంది, అంటే స్టేజ్ 4 అంటాము. ఆ టైప్ ఆఫ్ ట్యూమర్ లో మనకి ఖచ్చితంగా కీమోథెరపీ అండ్ రేడియేషన్ అవసరం పడుతుంది. నార్మల్ పేషెంట్స్, ఈవిడ ప్రెగ్నెంట్ కాబట్టి కీమోథెరపీ అంటే మన మల్టీడిసిప్లినరీ టీమ్, సో మన న్యూరోసర్జన్స్, మెడికల్ ఆంకాలజీ, రేడియేషన్ ఆంకాలజీ, గైనకాలజీ అందరం కూర్చుని ట్యూమర్ బోర్డ్ అండ్ ఎథికల్ కమిటీ అప్రూవల్ తీసుకుని ఒక డెసిషన్ తీసుకుని కీమోథెరపీ అవాయిడ్ చేశాం. సో ఇవాళ ఒక పేషెంట్ గురించి మాట్లాడాలి. ఫీమేల్ పేషెంట్, 26 వీక్స్ ప్రెగ్నెంట్ లేడీ, మల్టిపుల్ ఐవీఎఫ్ సైకిల్స్ అంటే మల్టిపుల్ ఐవీఎఫ్ ఫెయిల్యూర్ అయిన తర్వాత